సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏదైనా మనం చూసినప్పుడు ఇందులో నెంబర్ 1 పొజిషన్లో మీకు కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి నెంబర్ 1 యూనివర్సిటీ మనకు తెలంగాణలో తీసుకున్నప్పుడు మహీంద్రా యూనివర్సిటీ అండి. మహీంద్రా యూనివర్సిటీ ఇది బహదూర్పల్లి అనేటువంటి ఏరియాలో ఉంటుంది. సో ఆనంద్ మహీంద్రా ఎవరైతే ఉన్నారో మహీంద్రా ఇన్స్టిట్యూట్స్ సంబంధించి మహీంద్రా కంపెనీ ఉంది కదా, వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీ. ఇది దాదాపు సంవత్సరానికి ఫీజు తీసుకున్నప్పుడు 5 లక్షల రూపాయలు ఉంటుంది. మేనేజ్మెంట్ సీట్ కానీ అయితే 10 lakhs ఉంటుంది, ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ అనమాట. సో ఇది నెంబర్ 1 పొజిషన్లో ప్రైవేట్ సెక్టార్ యూనివర్సిటీలో ఉంది. నెంబర్ 2 పరిస్థితిలో ఉన్నటువంటి యూనివర్సిటీ వోక్సన్ యూనివర్సిటీ. సో ఈ వోక్సన్ యూనివర్సిటీ అనేది మనకి సంగారెడ్డి ప్రాంతంలో ఉంది. సంగారెడ్డి ప్రాంతం తర్వాత జహీరాబాద్కి సంగారెడ్డి దగ్గర ఉంటుంది. సో ఆకారం అదేది పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టుగా యూనివర్సిటీ అయితే పెద్దగా ఉంటుంది, కానీ పెద్ద ఫ్యాకల్టీ పరంగా అయితే పెద్ద సూపర్గా ఏం లేదని చెప్పేసి పిల్లల టాక్ అయితే ఉంది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం సూపర్ ఉంటుంది. నేను కూడా వెళ్ళి చూసినాను, కానీ చాలా బాగుంది యూనివర్సిటీ, స్పోర్ట్స్ ఫెసిలిటీ కానీ. బట్ ఫ్యాకల్టీ అయితే యావరేజ్గా అనిపించింది. ప్లేస్మెంట్స్ విషయంలో కూడా పిల్లలు సాటిస్ఫాక్షన్ లేదు. కానీ వీళ్ళు బాగా టైట్ చేసి పిల్లల్ని అయితే చదువు చెప్తున్నారు, కానీ అక్కడ పరిస్థితులు అయితే అందుకు అనుకూలంగా లేవని చెప్పాలి. సో ఇది టాప్ 2 యూనివర్సిటీ అండి. టాప్ 3 యూనివర్సిటీ మనం ఏమని తీసుకున్నప్పుడు టాప్ 3 పొజిషన్లో ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ జడ్చర్ల అండి. జడ్చర్ల. సో ఈ యూనివర్సిటీ అనేది యాక్చువల్గా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుందంటే అది వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ముంబైకి సంబంధించినటువంటి వాళ్ళది. బేసికల్గా ఎంబీఏకి చాలా ఫేమస్ యూనివర్సిటీ ఇది. నూర్ముంజా అని అంటారు దీన్ని, నూర్ముంజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అని అంటూ ఉంటారు. సో ఈ జడ్చర్లలో దాదాపు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి యూనివర్సిటీ. క్యాంపస్ హాస్టల్స్ కూడా సూపర్ ఉంటాయి. బట్ ఇక్కడ లిమిటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. లిమిటెడ్ ఇంటేక్ కావాలనుకున్నటువంటి పేరెంట్స్ అటుపక్క మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నెంబర్ 4th పొజిషన్లో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో ఇది కూడా యూనివర్సిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్. వీళ్ళకి కూడా చాలా భారతదేశంలో ఉన్నాయి, అదేవిధంగా అబ్రాడ్లో కూడా చాలా క్యాంపసెస్ ఉన్నాయి. సో దీన్ని మనం టాప్ 4 యూనివర్సిటీస్గా చెప్పుకోవచ్చు. సింబయాసిస్లో మనం తీసుకున్నప్పుడు దగ్గర మీకు ఒక హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు కలుపుకుంటే ఒక 20 లక్షల రూపాయలు అవుతుందండి. ఈవెన్ ఎన్ఎంఐఎంఎస్ కూడా అంతే, 20 lakhs బడ్జెట్లో మీకు ఇది అయిపోతుంది. ఇవి అనుకోవచ్చు టాప్ 4లో. టాప్ 5లో తీసుకున్నప్పుడు మనం యాక్చువల్గా అయితే ఈ 2 బ్రాండ్ల కన్నా ముందు కేఎల్ యూనివర్సిటీ రావాల్సింది. కానీ ఈ మధ్య ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చి 5th ప్లేస్లో పెట్టేసాను నేను. కేఎల్యూ హైదరాబాద్ ఏదైతే ఉందో వీళ్ళకి 2 క్యాంపస్ ఉన్నాయి. ఒకటేమో అజీజ్ నగర్లో ఉంది, ఇంకోటేమో మనకి ఇక్కడ బాచుపల్లి దగ్గర ఉంది. సో 2 క్యాంపస్లు కూడా పెద్ద స్పోర్ట్స్ ఫెసిలిటీ అయితే ఏం లేదు. అకాడమిక్ పరంగా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి లెజెండ్స్ కాబట్టి, దాదాపు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి మనం దీనికి 5th పొజిషన్ ఇవ్వచ్చు. ప్రజెంట్ న్యాక్ ముడుపుల కుంభకోణంలో వీళ్ళు ఇరుక్కొని ప్రజెంట్ పిల్లలందరూ కూడా మాకు వద్దురా బాబు కేఎల్యూ అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము ఈ సిచ్యువేషన్ నుంచి కోలుకొని మళ్ళీ బౌన్స్ వేగంతో తిరుక్కొని వచ్చి మేము ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తాం అనేటువంటి పట్టుదలతో మేనేజ్మెంట్ అయితే ఉంది. చూడాలి వాళ్ళ కంబ్యాక్ ఎలాగా ఉంటుందనేది. నెక్స్ట్ 6th పొజిషన్లో గీతం యూనివర్సిటీ అండి. గీతం యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకి కంది సంగారెడ్డి రూట్లో ఉంటుంది. గీతం అనేది యాక్చువల్గా వైజాగ్లో మూర్తి గారు అని చెప్పేసి ఈయన స్టార్ట్ చేసినటువంటి యూనివర్సిటీ. ప్రజెంట్ భరత్ అని చెప్పేసి వాళ్ళ మనవడు రన్ చేస్తున్నాడు యూనివర్సిటీని. యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడైతే యావరేజ్ స్టాక్ మాత్రమే ఉంది. ఫీజు అయితే అందరికీ అందుబాటులో ఉంది, 3.5 lakhs × 4 years. బట్ సిటీకి దూరంగా ఉండటం, యావరేజ్ స్టాక్ ఉండటం వల్ల అడ్మిషన్స్ అయితే వీళ్ళకైతే చాలా ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. సో ఇది టాప్ 6th పొజిషన్లో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ. సో ఇవి పెద్దగా ఉన్నటువంటి పెద్ద యూనివర్సిటీస్ అండి. తర్వాత 7th పొజిషన్లో మనం పెట్టుకోవచ్చు అనురాగ్ యూనివర్సిటీ. సో ఇది 7th పొజిషన్లో పల్లారాజు రెడ్డి అని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అండి ఆయన. సో ఇంతకుముందు సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది, ప్రజెంట్ అయితే అనురాగ్ యూనివర్సిటీ పేరుతో ఉంది. వీళ్ళది కూడా అప్రాక్సిమేట్గా ఒక 15 lakhs బడ్జెట్ ఉంది. సో ఇది 10కి ఒక 7.5 అట్లా రేటింగ్ ఇవ్వచ్చు. దీనికి పర్వాలేదు, బాగానే నడిపిస్తున్నారు. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉందనేసి అంటూ ఉంటారు. సో నెంబర్ 8th పొజిషన్లో మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు శ్రీనిధి యూనివర్సిటీ ఉందండి. ఇది కూడా ఒకే ఏరియా గట్కేసర్ ప్రాంతంలో ఉంటుంది. శ్రీనిధి యూనివర్సిటీ అనేది మనకు తీసుకున్నప్పుడు ఇది కూడా ఒక 15 లక్షల రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి యూనివర్సిటీ. కాకపోతే కొత్తగా వచ్చింది శ్రీనిధి యూనివర్సిటీ అనేది. సో శ్రీనిధి యూనివర్సిటీ గట్కేసర్ ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీ. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే టాప్ 10 కాలేజ్ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి యూనివర్సిటీ. ప్రజెంట్ అయితే ఎమర్జీ అవుతూ ఉంది, ఫస్ట్ బ్యాచ్ బయటికి రాలేదు కాబట్టి దీని యొక్క రేటింగ్ మనం తర్వాత నిర్దేశించుకుందాం. యాజ్ ఆఫ్ నౌ
దే ఆర్ రన్నింగ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ నుంచి కొత్త బ్యాచ్ రన్ చేస్తున్నారు కాబట్టి చూడాలి. ఇదైతే 2019 నుంచి రన్ చేస్తున్నదా 4-5 years అంటే ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది, సెకండ్ బ్యాచ్ కూడా బయటకు వచ్చినట్టుంది. సో ఇది 8th పొజిషన్లో అండి. 9th పొజిషన్లో మనం తీసుకున్నప్పుడు 9th పొజిషన్లో మల్లారెడ్డి యూనివర్సిటీ అండి. మల్లారెడ్డి యూనివర్సిటీ. సో దీనికి కూడా పర్వాలేదండి. అంటే లో బడ్జెట్లో 1.5 lakhs into 4 years లేదా 2 lakhs into 4 years బడ్జెట్లో ఇంకా ఎక్కువ మంది ఇలా చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్ళదలుచుకున్నటువంటి పిల్లలకి తక్కువ బడ్జెట్లో 1.5 lakhs into 4 years ఆర్ 2 lakhs into 4 years కాడికి యూనివర్సిటీ నడుస్తుంది. సో ఇంక తీసుకున్నప్పుడు పొజిషన్ నెంబర్ 10లో మనకి గురునానక్ యూనివర్సిటీ అండి. గురునానక్ యూనివర్సిటీ 2024లో 23లో సో వీళ్ళ బ్యాడ్ టైం బ్రహ్మాండంగా నడిచింది. అందరి చేత పిల్లల చేత అద్దాలు పగలు కొడుచుకున్నారు, ఎక్స్ట్రా అడ్మిషన్స్ తీసుకొని మొత్తానికి కోలుకొని లాస్ట్ ఇయర్ అయితే దుమ్ముగా అడ్మిషన్లు చేశారు. వీళ్ళ టైం బాగా కలిసి వచ్చింది. రేవంత్ అన్న సీట్లు ఇవ్వకపోయేసరికి బాగా లాభం పొందినటువంటి యూనివర్సిటీ ఏమైనా ఉందంటే అది గురునానక్ యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ అయితే సూపర్ కిక్ బ్యాక్ అయింది. సో వీళ్ళదైతే మన ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉంటుంది యూనివర్సిటీకి అయితే పెద్ద సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కానీ వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ బాగుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పిల్లల అట్రాక్షన్ ఉంటుంది. క్యాంపస్ కూడా కొంత బ్యూటిఫుల్గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట. 2x4 లేదంటే 1.75 into 4, 1.5 into 4 అట్లా డిపెండ్స్ ఆన్ ది పర్సంటేజ్ని బట్టి ఇస్తూ ఉంటారు. సో ఇది టాప్ 10లో ఉన్నటువంటి యూనివర్సిటీ గురునానక్ యూనివర్సిటీ. సో టాప్ 11th పొజిషన్లో మనం తీసుకున్నప్పుడు చైతన్య యూనివర్సిటీ అండి. చైతన్య యూనివర్సిటీ, చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని కూడా అంటుంటారు. చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది మన చిలకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంటుందండి. చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని చెప్పేసి ఈయన వరంగల్లో వీళ్ళ చిన్న డిగ్రీ కాలేజ్ ఉండే, కానీ ఒక 3-4 years బ్యాక్ వీళ్ళు యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకున్నారు. సో యూనివర్సిటీ అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది. వీళ్ళకి మన నెక్స్ట్ వేవ్ వాళ్ళకి టైఅప్ పెట్టుకున్నారు వీళ్ళు మంచిగా. నెక్స్ట్ వేవ్ అని చెప్పేసి వీళ్ళకి గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళకి మంచిగా డిగ్రీలు ఇచ్చేస్తూ ఉన్నారు. దానివల్ల వీళ్ళ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తూ ఉంది. నెక్స్ట్ వేవ్ వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడం వల్ల వీళ్ళ బిజినెస్ ఎట్ నడుస్తుంది, 3 పువ్వులు 6 కాయలుగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉందన్నమాట. ఈ రకంగా కాలేజీలో కూడా లాస్ట్ ఇయర్ వరకు 1.5 lakhs ఫీజు ఉండే, కనెక్షన్ బాగా వర్కౌట్ అయినట్టుంది. ఇప్పుడు 3 lakhs వరకు ఫీజు పెట్టుకున్నారు. సో ఇది పొజిషన్ నెంబర్ 11లో ఉన్నటువంటి యూనివర్సిటీ. నెంబర్ 12లో ఉండి ఒకప్పుడు టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అనే పేరుతో దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఒక వెలిగినటువంటి సంస్థ అరోరా సంస్థ. సో వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చినటువంటి మరో యూనివర్సిటీ అరోరా డీమ్డ్ యూనివర్సిటీ. ఇది 2 ప్లేసెస్లో ఉందండి. ఒకటి ఉప్పల్లో ఉంది, రెండోది వచ్చేసి మీకు మన భువనగిరిలో ఉంది. భువనగిరి ఉప్పల్ 2 ప్రాంతాల్లో యూనివర్సిటీ ఉంది. పెద్ద ఇంటేక్ అయితే తీసుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు ఏదో ఒక 500-450 అంత ఇంటేక్ తీసుకున్నారు. 30 మాత్రమే సెక్షన్ కానీ ఉంటుందని ఏదో కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వెలుగైతే ఉంది, కానీ లెగసీస్ ఎప్పుడు కంటిన్యూ కావు కదా, మారిపోతూ ఉంటాయి, సిస్టమ్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ అయితే వీళ్ళు పెర్ఫార్మెన్స్ అయితే అబ్నార్మల్గా ఏం లేదు. బట్ ఫీజు వచ్చేసి 2x4 కాడికి పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు జర మొండిగా ఉంటారు అన్నట్టు మార్కెట్లో, పెద్దగా మార్కెటింగ్ ఏం పెద్దగా చేయరు. సో ఏదో మేము పాలసీని నమ్ముకొని ఉంటామని అంటూ ఉంటారు. సో మొత్తానికి అయితే క్యాంపస్ అయితే యావరేజ్గా ఉంటుంది. పాత ఇంజనీరింగ్ కాలేజీని వీళ్ళు యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేశారు కాబట్టి క్యాంపస్ యావరేజ్గా ఉంది. దాదాపు అంటే ఒక 15 years బ్యాక్ అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కాలేజీల కల్లా వీళ్ళు సీనియర్. తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంజనీరింగ్ కాలేజెస్ని రమేష్ బాబు సార్ అని చెప్పేసి ఈయన ఒక వెలిగినటువంటి వ్యక్తి అని చెప్పాలి. మల్లారెడ్డి ఆ రోజుకి ఎవరు లేరు. అరోరా రమేష్ సారు ఒక్కడే ఒక మంచి విధానంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. చూడాలి వీళ్ళు ఎలా బ్యాకప్ తీసుకుంటారో. ప్రస్తుతానికైతే ఈ 2 క్యాంపస్లు అయితే కొంచెం అటు ఇటుగా నడుస్తూ ఉన్నాయి. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి 12వ ప్రైవేట్ యూనివర్సిటీగా మనం చెప్పొచ్చు. తర్వాత 13వ యూనివర్సిటీ వచ్చేసి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అండి. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఇది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి ఆ ప్రాంతంలో ఉంది. వీళ్ళకి ఒక బుడ్డ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండింది, ఒక 200 ఇంటేక్ తోటే. దాన్నే కొంచెం అప్గ్రేడ్ చేసి ప్రజెంట్ అయితే ఇంజనీరింగ్ అయితే తీసుకొని వచ్చారు. వీళ్ళకి మెడికల్ కాలేజ్ ఉన్నందువల్ల అల్లైడ్ బ్రాంచెస్ అయినటువంటి రేడియాలజీ కానీ, లేకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, కార్డియాలజీ కానీ, లేకపోతే డెర్మటాలజీ కానీ, బీపీటీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ ఈ కోర్సులన్నీ తీసుకొచ్చి ఏదో చేయాలని ప్రయత్నం చేసిండ్రు. అంత సక్సెస్ఫుల్గా అయితే నడవట్లేదు. కానీ ఈ సంవత్సరం అయితే ఇంజనీరింగ్ మేము ఊపేయాలన్న కాన్సెప్ట్లో ఉన్నారు. 3 లక్షల రూపాయలు ఫీజు పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ అయితే 1 lakh ఉండే, బట్ ఇయర్ అయితే 3 లక్షల రూపాయలు ఫీజు పెట్టారు. మేము ఏదో చేసేద్దామని అయితే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. ప్రయత్నం జరుగుతుంది. చూడాలి ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది. బట్ ఇది లొకేషన్ అయితే డిసడ్వాంటేజ్. బిల్డింగ్ అయితే కొత్తగానే కట్టించారండి. ఒక
50,000 స్క్వేర్ ఫీట్ అనుకుంటా. ఆ బిల్డింగ్ని మొత్తం రెనోవేట్ చేశారు. ప్రస్తుతానికైతే బిల్డింగ్ అలా ఉంది. క్యాంపస్ అయితే పెద్దగా ఉంటుంది, ఇంచుమించు 100 ఎకరాల క్యాంపస్. మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, బీఫార్మసీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అదేవిధంగా హోమియోపతి కాలేజీ, జూనియర్ కాలేజీ, స్కూలు, ఇట్లా మొత్తం ఒక పెద్ద వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. హాస్టల్స్ కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. కానీ మరి ఎందుకు పిల్లలు ఎక్కడ అనేది నాకు లాజికల్గా కరెక్ట్గా తెలియదు. కానీ మొత్తానికి అయితే లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు ఒక 200-250 అడ్మిషన్స్ ఏదో చేసుకుంటున్నారు యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంజనీరింగ్లో. రిమైనింగ్ అలైడ్ సైన్సెస్ అయితే కొన్ని అడ్మిషన్స్ కొంతవరకు ఒక 500 అడ్మిషన్స్ అయితే అయినట్టున్నాయి. ఇకపోతే 14th పొజిషన్లో తెలంగాణలో ఉన్నటువంటి మరో ప్రైవేట్ యూనివర్సిటీ కావేరీ యూనివర్సిటీ. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీగా వచ్చింది, బట్ తర్వాత జనరల్ యూనివర్సిటీగా వీళ్ళు చేంజ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మనకి గజ్వేల్ ప్రాంతం, అంటే మన ప్రాంతంలో ఉంటుంది. సో ఇది మన కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది కదండి, ఏమంటారు, ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఇది ఉంటుంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నారు. దగ్గర వీళ్ళు 30 లక్షల స్క్వేర్ ఫీటు కన్స్ట్రక్షన్కి అయితే పూనుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే 1,50,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయింది. కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ ఉంది. వాళ్ళు గత సంవత్సరం ఏదైతే 2024 అకాడమిక్ ఇంటేక్ ఉందో వీళ్ళు ఓన్లీ కేవలం అగ్రికల్చర్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ఇయర్ అయితే ఏదైతే ఉందో మన ప్రజెంట్ అయితే వాళ్ళు దీంతో పాటుగా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఒకటి ఎక్స్ట్రా కోర్స్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే బీటెక్ వీళ్ళ దగ్గర లేదు. సో ఇట్లా 14 యూనివర్సిటీస్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఎక్స్టీరియర్గా పోయినప్పుడు మనకి 15వ యూనివర్సిటీగా మనకి ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంటుందండి. నేను హైదరాబాద్లో ఉన్నటువంటి చెప్పినందువల్ల ఇది వెనకపోయింది, కానీ మామూలుగా అయితే దీని పొజిషను టాప్ 10 లోపే ఉంటుంది. ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్, ఇది వరదారెడ్డి గారు అని చెప్పేసి ఈయన ఎస్టాబ్లిషరు. అక్కడ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చాలా ఉన్నాయి. ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా చాలా పెద్ద, దాదాపు 300 ఎకరాలతో కూడుకున్నటువంటి విస్తీర్ణం కూడుకున్న క్యాంపస్. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ ఏముంది అన్నట్లయితే, వీళ్ళు హైదరాబాద్లో కీసరా అనేటువంటి ప్రాంతంలో, కీసరా ఏరియాలో వీళ్ళకి ఎస్ఆర్ IIIT అనే ఒక కాలేజ్ ఉందండి. ఎస్ఆర్ IIIT. ఈ ఎస్ఆర్ IIIT ఏదైతే ఉందో 2+2 ప్రోగ్రామ్ కింద వీళ్ళు అమెరికాకి పంపిస్తూ ఉంటారు. సో ఈ యొక్క యూనివర్సిటీ, ఈ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో ప్రజెంట్ యూనివర్సిటీ కింద ఇంటిగ్రేట్ చేసి ఈ కేసు ప్రాంతంలో వాళ్ళు యూనివర్సిటీని కూడా ఆఫ్ క్యాంపస్ కింద పెట్టాలనేటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఫైనల్ డెసిషన్ అయిందా లేదా, అక్కడైతే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు కనిపించలేదు. బట్ లెటెస్ట్ సి వాళ్ళు అక్కడ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తారా లేదా అన్నది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్లో నాకు తెలిసిన కాడికైతే తెలంగాణలో యూనివర్సిటీస్ ఉన్నాయండి. తర్వాత ఇంకొక యూనివర్సిటీ 16వ యూనివర్సిటీగా విజ్ఞాన్ యూనివర్సిటీ అండి. విజ్ఞాన్ యూనివర్సిటీ. సో ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది మనకి ఇబ్రహీంపట్నం కాదు, మన విజయవాడ రోడ్లో ఉంటుంది. లావురత్తయ్య అని చెప్పేసి విజ్ఞాన్ యూనివర్సిటీ, గుంటూరు వాళ్ళదే. ఇది కూడా వీళ్ళకి ఇక్కడ కూడా పర్మిషన్ వచ్చింది. 2 into 4 lakhs ఆన్ యావరేజ్ ఫీజుగా ఉంది. లాస్ట్ ఇయరే వచ్చింది. సో ఇది లొకేషన్ వైజు అటు దిల్షునగర్ ఆ ప్రాంతం వాళ్ళకి దగ్గర ఉంటుంది తప్ప ఓవరాల్గా ఇది పర్లేదండి. వీళ్ళు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ ఎట్లా, విజ్ఞాన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఇవన్నీ ఒకటే స్థాయిలో ఆంధ్రాలో ఒక లెవెల్లో వచ్చినటువంటి యూనివర్సిటీస్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇక్కడ కూడా వీళ్ళ యూనివర్సిటీ అనేది ఉంది. తర్వాత 17th యూనివర్సిటీ అండి. ఇది ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ, నిక్మర్ యూనివర్సిటీ. ఇది వచ్చే షామీర్పేటలో ఉంటుందండి. చాలా పెద్ద యూనివర్సిటీ. దే ఆర్ ఓన్లీ స్పెషలైజ్డ్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో, షార్ట్ టర్మ్ కోర్సెస్, లాంగ్ టర్మ్ కోర్సెస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో నిక్మర్ అనేది కూడా మనకి తెలంగాణలో ఉన్నటువంటి 17వ యూనివర్సిటీగా ప్రైవేట్ సెక్టార్లో ఉంది. సో నా గుర్తున్న కాడికైతే ఇవ్వండి. ఇంకా అప్కమింగ్ ప్రపోజ్డ్ యూనివర్సిటీస్ విషయంలో తీసుకున్నప్పుడు 17 యూనివర్సిటీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ ఉన్నాయి. వస్తుంది అని అనుకునేటువంటి మరో 5 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, సో గీతాంజలి ఒకటి ప్రపోజల్లో ఉంది. గీతాంజలి యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటూ ఉన్నారు. గీతాంజలి యూనివర్సిటీ. సెకండ్ సివిఆర్ యూనివర్సిటీ, శ్రీ హిందూ యూనివర్సిటీ, ఫోర్ వచ్చేసి ఎంఆర్ఈసి యూనివర్సిటీ. సో ఇక్కడ 4 యూనివర్సిటీ కదా. ఈ 4 ఇంకొక 4 కూడా ఉన్నాయి, వాటి కూడా రాద్దాం. ఈ 4 ప్రపోజ్డ్ యూనివర్సిటీస్. సో ఇది ఎంఆర్ఈసి యూనివర్సిటీ అండి. ఈ 4 యూనివర్సిటీస్ కాకుండా ఇంకా మరిన్ని ఇంకొక 4-5 యూనివర్సిటీస్ అప్రాక్సిమేట్గా. తర్వాత వచ్చేసి 5వ నెంబర్లో ఏసీ యూనివర్సిటీ. తర్వాత 6వ నెంబర్లో జి నారాయణమ్మ యూనివర్సిటీ. 7th ప్లేస్లో గోకరాజు యూనివర్సిటీ. ఆఖరికి హోలీ మేరీ యూనివర్సిటీ.
తర్వాత మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో కూడా యూనివర్సిటీ అయిందని చెప్పి అంటున్నారు, మెడికల్ కాలేజీలో కలిపింది అనేది దట్ కన్ఫర్మేషన్ రావాల్సింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 17తో పాటు మరో 10 యూనివర్సిటీస్ వచ్చే అవకాశం ఉందన్నది మార్కెట్లో దాని ఏమంటారు వార్తలు అందుతూ ఉన్నాయి. బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్. ఇవన్నీ జరుగుతాయా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళకి జేఎన్టీయూ ఎన్ఓసీ ఇస్తే తప్ప కేంద్ర ప్రభుత్వంలోకి పోయి తెచ్చుకునే అవకాశం లేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా రేపు మే నెలలో వీటన్నిటికీ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్ జీవో ఇచ్చేస్తుందా, జీవో వీటిని తీసుకొచ్చి ప్రైవేట్ యూనివర్సిటీస్కి యాడ్ చేస్తుందా, లేకపోతే వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయేసి ఇప్పుడు గోకరాజు కానీ నారాయణమ్మ కానీ వీళ్ళంతా బీజేపీ వాళ్ళు, సో అక్కడ పోయి తెచ్చుకుంటారా, ఏం జరగద్దు అనేది మాత్రం మనం కాలం నిర్ణయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీ హ్యావ్ టు వాచ్, వెయిట్ అండ్ సీ ఫర్ ది కమింగ్ అప్డేట్స్. ఉన్నటువంటి 17 యూనివర్సిటీస్లో దాదాపు అన్ని యూనివర్సిటీలో మనం అడ్మిషన్ చేసేటువంటి అవకాశం ఉంది. చాలామంది మహేంద్ర యూనివర్సిటీ విషయంలో కొంచెం అంబిగ్యూటీ ఉంది, దానికి శాట్ స్కోర్ అటువంటి అవసరం పడుతుంది తప్ప మిగిలిన అన్ని యూనివర్సిటీ కూడా మనం కూడా అడ్మిషన్ చేసేదానికి అవకాశం ఉంది. యూనివర్సిటీస్ అన్ని కానీ వస్తే మార్కెట్ ఫ్రీ అయిపోతుంది. సో యూనివర్సిటీస్ వస్తాయా, రేవంత్ రెడ్డి అన్న బీ కేటగిరీ ఇస్తాడా లేదా అన్నది మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ యూనివర్సిటీ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు వేణుగోపాల్ రెడ్డి మీ ముందుకు వస్తూ ఉంటాడు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీకు వచ్చినప్పుడు మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే మరింత మంది విద్యార్థులకి తల్లిదండ్రులకి ఈ వీడియోస్ రీచ్ అవుతాయి. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ మీ అభిప్రాయాన్ని ఈ యూనివర్సిటీ విషయంలో నాకు తెలిసిన వరకు ఈ యొక్క 17+8 దగ్గర 25 యూనివర్సిటీస్ గురించి తెలంగాణలో నేను మీకు చెప్పాను. ఎక్కడన్నా నేను ఏదైనా యూనివర్సిటీ మిస్ అయినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యూనివర్సిటీ మీద మీరు ఫీడ్బ్యాక్ ఏదైనా చెప్పదలుచుకున్నట్లు కూడా కామెంట్ రూపంలో అక్కడ చదివేటువంటి విద్యార్థులు కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.